ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ సహజంగా ఉంటాయి అని మనకు ముందే తెలుసు, తెలియాలి. వాళ్ళకే బాధలు ఉన్నాయి, మాకేమీ లేవు అనుకోవడానికి లేదు. ఏదో ఒక సమయంలో అందరినీ శ్రమ అనేది తాగుతుంది. శ్రమలలో మనం సిలువ యొద్దకు చేరి ప్రభువుని స్తుతించుకోవడానికి మంచి అవకాశం కల్పించుకోవాలి. శోధనలో నుండి మమ్ములను తప్పించమని అడగడంలో తప్పేమీ లేదు. శాంతి మేడం గారు మొదలో ఉంటారు. వాళ్ళ తమ్ముడు విజయ్ కుమార్ కృపారావు నా స్నేహితుడు. వాళ్ళ నాన్నగారు విలియం గారు. ఆయన ఒకసారి ఒక విచిత్రమైన సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు వాస్తవంగా బాప్టిస్ట్ సంఘస్థులు. ఆ దినాల్లో నడుస్తున్న ఉద్యమాన్ని బట్టి విలియం గారు బెతేల్ సంఘానికి వెళ్ళిపోయారు, పెదపూడికి. ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి సేవకులకు సహకరిస్తూ అక్కడ ఉండి చాలా చాలా సంవత్సరాలు కొనసాగింపజేశారు. సంఘాల్లో బ్రాంచెస్లోకి వెళ్ళి పరిచయం చేశారు. ఆయన ఏం చెప్పాడంటే చాలా ప్రార్థన చేసేవాడు, చాలా గట్టిగా చేసేవాడు ప్రార్థన కూడా. ఆయన ఏం చెప్పారంటే సాక్షిలో, ప్రభువా నాకు శ్రమలు ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడు. ఎక్కువ మంది అలా చేస్తారని నేను అనుకోవట్లా. కొంచెం పెంచరా. హలో హలో, కొద్దిగా పెంచు. చెక్ టెస్ట్. ఎక్కువ మంది అలాగా ప్రార్థిస్తారని నేను అనుకోవట్లా. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. మామూలు శ్రమలు కాదు. అల్లుని విషయంలో ఇబ్బంది కలిగింది, ఆరోగ్యాల విషయాల్లో ఇబ్బందులు వచ్చినాయి, రకరకాల సమస్యలు వచ్చినాయి. మళ్ళా అన్నాడు, ఇప్పుడు నేను తట్టుకోలేనని శ్రమలు వచ్చినాయి ప్రభువా, తట్టుకోలేకపోతున్నానయ్యా, శ్రమలు తగ్గించయ్యా అని ప్రార్థన చేశాడంట. మామూలుగా చిన్న ప్రార్థన చేయమని సమయం ఇస్తే కూడా ఆయన చాలాసేపు చేసేవాడు. అంటే దేవునికి ఆయనకి సహవాసం, సంబంధం, ఒక అనుబంధం ఉంది. నేను చేస్తున్నాను, దేవుడు వింటున్నాడన్న నమ్మకం ఆయనలో ఉంది. హల్లెలూయా. రాజబాబు గారు ఏం రాశారంటే, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి, శ్రీకరుడానా శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, నూతన బలమిచ్చిన యేసయ్యా, 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 యేసయ్యా నా. హల్లెలూయా. టైం లేదుగా. ఇదైతే మనం మన నోటి దగ్గర తెచ్చుకోవచ్చు, మూతి దగ్గర. ఇదైతే మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. తీతు పత్రిక, టైటస్. ఇంకో మగ పిల్లోడు పెడితే టైటస్ అని పెడదాం ఇక్కడెక్కడన్నా.
తీతు పత్రిక చూసారా, 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. రెండవ అధ్యాయమేనది. అది తర్వాత చదువుదాం. 3వ అధ్యాయం చదువుదాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడము ఆడని వారును శాంతులను అయి ఉండవలెనని వారికి ఒకసారి తెలుసు ఆల్రెడీ వాళ్ళకి, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేయమన్నాడు. యూదుడు కాదు తీతు, యోధేతరుడు. ఇతడు ప్రభువును నమ్మిన తరువాత పౌలునకు పరిచర్యలో సహచరుడుగా సహకారిగా ఉన్నాడు. మళ్ళీ చెప్పనా మీకు ఒకసారి చెప్తే, యూదుడు కాదు తీతు, యూదుడు కాదు, ఈజ్ ఎ జెంటైల్ మ్యాన్. ప్రభువుని ఎరిగిన వారు యూదులు, ప్రభువుని ఎరగని వారు యూదులు కాని వారిని అందరినీ అన్యులు అని పిలిచారు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. మనం ఎవరు? యూదులమా? మనం కూడా అన్యులమే, అందరం అన్యులమే. మీరు అన్యులు అని వాళ్ళు అంటాం, కానీ మనం అంటే ఈ ఉద్దేశంతో అంటాం, ప్రభువుని ఇప్పుడు నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ప్రభువు బిడ్డలం, యూదులం అయ్యాం. కానీ వాస్తవంగా ప్రభువుని ఎరగక మునుపు యూదుల్లో పుట్టినవాడే యూదుడు. యూదుడు కాని వాడందరూ అమెరికన్స్ అన్యులు, జర్మన్స్ అన్యులు, ఇండియన్స్ అన్యులు, అందరం అన్యులమే. కాబట్టి ఈ తీతు కూడా యూదుడు కాదు, అన్యుడే. క్రేతులో ఉన్న సంఘాన్ని పర్యవేక్షించడానికి, చూసుకోవడానికి పౌలు తీతును అక్కడ ఉంచాడు. క్రేతు అనే స్థలములో సంఘం కట్టబడింది. ఇతడేమో యువకుడుగా ఉన్నాడు, ఈజ్ ఎన్ యంగ్ మ్యాన్, యూత్ అన్నమాట. యూత్గా ఉన్నటువంటి ఈ బిడ్డను అక్కడ పెట్టాడు. నువ్వు ఇక్కడ ఉండు, బాగా ఆసక్తిగా ఉండి ఉంటాడు. ఎవరిని పెడితే వాళ్ళని పెడతారా? ఏమండి, నిద్రమోహముడిగా ఉన్న పన్నెప్ప చెప్తాడన్నా, పన్నెప్ప చెప్తే ఏం చెప్తాడు? చేయండి, చేస్తాడు. పనిని వదిలేసి పోతాడు. నిద్రమోహం వాళ్ళకి దేవుడు పని అప్పచెప్పాడు. పని చేయాలంటే మనం ఏముండాలి? సమర్థులమై ఉండాలి. మీలో చాలామందికి దీవించబడాలనే కోరుకుంది. మీరు దీవించబడాలంటే వేసుకోండి అన్న మరి ఫ్యాన్. నా కొరకు మీరు ఎంత త్యాగం చేయటం నాకు ఇష్టం లేదు. పుట్ ఆన్ ద ఫ్యాన్ ప్లీజ్. పర్లేదులే, తగ్గించి పెట్టరా. చూసారా, నమ్మకస్తులైన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. మీరు ఎదగాలంటే పనిలో నిమగ్నమై ఉండాలి. ఒక పని అప్పచెప్పినప్పుడు దానిని సంపూర్తిగా చేస్తూ ఉన్న పిల్లోడై ఉంటాడు ఈ యంగ్ మ్యాన్. ఎవరు? మైకిల్ ఎవరైనా? తీతు. గట్టిగా చెప్పావు, తీతు. అందుకే పని అప్పగించాడు. ఏది ఏ ప్రాంతంలో చెప్పండి? క్రేతు. సేతు కాదు సుమా, క్రేతు గుర్తుంటుందిగా. తీతు క్రేతు అనండి. క్రేతులో ఉన్న సంఘానికి పాస్టర్ ఎవరు? తీతే. కాబట్టి తీతు అన్నమాట. మరి అక్కడికి పంపించాడు. సంఘాధ్యక్షులకు సూచనలు, సంఘంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి ప్రజలకు, ఆయా ప్రజలకు, వయోవృద్ధులు కానీ, యవన స్త్రీలు కానీ, వృద్ధ స్త్రీలు కానీ, ఇంకా అక్కడ యువకులు ఉన్నారంట, బానిసలు ఉన్నారంట. వాళ్ళందరికీ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో సలహాలు ఇచ్చాడు.
క్రైస్తవ జీవితంలో శాంతి సామరస్యం ఉండే విధంగా అద్భుతమైన హెచ్చరికలను పౌలు భక్తుడు ఈ పత్రికలో ఇలా నేర్పించు, ఇలా నేర్పించు, ఇలా నేర్పించు అని ఎవరికి నేర్పించాడు? తీతుకు నేర్పించాడు. ఎవరికి నేర్పించమని? సంఘమునకు నేర్పించమని. బాగా వింటున్నారు మీరు, మంచోళ్ళు. పౌలు ఒక్కడికి చెప్పాడు, ఆయన ఏం చేస్తాడు? మొత్తానికి చెప్తాడు. గొప్ప సంగతే కదా. మెయిన్ ఛానల్ ఇది అన్నమాట. ఛానల్ అన్నదానికి కాలువ అని కూడా ఒక అర్థం ఉంది. ఛానల్, మెయిన్ ఛానల్. ఇక్కడ నుండి ఎన్ని కాలువలు వెళ్తాయి? పిల్ల కాలువలు ఒక 100 వెళ్తాయి. అన్నిట్లో నుండి పెడతాయి. అదన్నమాట. మీకు ఒక సంగతి చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకోరా? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కదా మొట్టమొదటిగా. ఎక్కడ? మేడగదిలో. అక్కడ గొప్ప సంగతి ఏంటంటే అప్పటికే ఎంతమంది మీదకి దిగి వచ్చాడు? అక్కడ 120 మంది. ఆయా భాషలు, అన్య భాషలు మాట్లాడేవారు, రకరకాల భాషలు మాట్లాడేవారు. ఎవరి భాషలో వారికి అర్థమైందంటే వాళ్ళు ఒక ప్రాంత పొళ్ళ కాదు. అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినందుచేత, దేవుని కార్యం జరిగినందుచేత వాళ్ళు తరువాత మరలా ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు, స్థలాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు, దేశాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు సువార్త అక్కడ నుండి ప్రబలింది. ఆమేన్. మీకు ఉదాహరణ ఏంటంటే రోమ్ కూడా అప్పట్లో, ఇప్పుడు ప్రపంచానికి అమెరికా ఎట్లాగో అప్పుడు రోమ్ అలా ఉంది. ఇట్స్ ఎ బిజినెస్ సెంటర్ అన్నమాట. ఇప్పుడు సింగపూర్ ఎలాగో అప్పుడు రోమ్ అలా ఉంది, బిజినెస్ సెంటర్. అంటే అన్ని దేశాల వాళ్ళు వస్తారు. ఏమండి, కరోనా అంటించినప్పుడు వాళ్ళు కావాలని ఏం చేశారంటే, ఏది ఎక్కడైతే, అంటే నాకు తెలీదు, వచ్చిన వార్తల్లో ఒక వార్త, బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ అంటించారు. అప్పుడు ఏమవుతుంది? అన్ని దేశాలకు పోద్ది అనమాట. అక్కడ నుంచి ఇటు ఒక్కడ అంటించుకుంటే ఎంతమందికైనా అది అనమాట. మ్యాన్ మేడ్ వైరస్ అనేది ఒక నానుడి ఉంది. మరి ఐ డోంట్ నో పర్టికులర్లీ, బట్ ఇట్ ఈస్, దట్స్ వాట్ ఈస్ సెడ్. అలాగే పరిశుద్ధాత్మ విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు అక్కడ కృమ్మరించబడినప్పుడు ప్రపంచ దేశాలకు సువార్త అందించబడింది. అలాగే రోములో కూడా. ఇప్పుడు మీరు కూడా ఒక సంగతి, ఎక్కువ మంది ప్రజలు ఉన్న చోట మనం చెప్పామనుకో ఏమైపోద్ది? ఇప్పుడు గుడారాల పండుగ ఉంది, దగ్గరగా అన్ని సహవాసాల వాళ్ళు వచ్చేస్తున్నారు అక్కడికి. మీరు వచ్చేటప్పుడు ఒక సీన్ మీకు ఏం కనపడుతుంది అంటే, ఒక సన్నివేశం, బారు పొడుగుతా గలిలయ మినిస్ట్రీస్, ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్, ఆ మినిస్ట్రీస్, కార్లు కనపడతా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? అందరూ వస్తున్నారని. అక్కడ ఏదైనా ఒక పాట నేర్పారనికి ఏమవుతుంది? అన్ని చోట్లకు పోతుంది. అలాగనమాట. ఒక వ్యక్తికి పౌలు చెప్పాడు. పౌలు వెళ్ళి ఎంతమందికి చెప్పాడు? పౌలు తీతు చెప్పాడు. పౌలు తీతుకు చెప్పాడు. తీతు వెళ్ళి సంఘానికి చెప్పాడు. మనం కూడా అలాగ ఉండాలి. ఇక్కడ ఏది బోధించినా మీరు స్ప్రెడ్ చేయాలన్నమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఏదైనా కొన్ని ఉదాహరణలో చెడ్డదని అనలేను కానీ కొద్దిగా గోప్యంగా ఉంచవలసింది కొన్ని పలికినప్పుడు అది మాత్రం ఊరంతా, ఎవరు నీకు తెలిసిందా? మా అయ్యగారు చెప్పాడు, వాక్యంలో చెప్పాడు, అది మాత్రం చెప్తున్నాం కానీ సువార్త చెప్పలేకపోతున్నాం. సువార్త చెప్పి తీరాలి. ఇప్పుడు తీతు 2లో అన్నాడు, అధిపతులకును. వీళ్ళిద్దరికి తేడా తెలుసుగా మీకు? అధికారులు, అధిపతులు, లేక నాయకులు, అధికారులు. చూసారా? కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా అధికారి. ఏమండి, చైర్మన్ గారు ఉన్నారు, జిల్లాకు నాయకురాలు లేక అధిపతి, ప్రజల చేత ఎన్నుకొనబడింది. ఇద్దరిని కలిపాడు ఇక్కడ. అధిపతులకును అధికారులకును, అడ్మినిస్ట్రేషన్కి లోబడాలి, అటు ప్రక్క మనం ఎలక్టెడ్ పీపుల్కి కూడా లోబడాలి. మనుషులు లోబడి ఉంటేనే
జీవితాలు సవ్యంగా నడుస్తాయి. ఒక వ్యక్తి లోబడినప్పుడు ఎదుటి వ్యక్తి అతన్ని ప్రేమతో చూడాలి, లేకపోతే అది బానిసత్వం అవుతుంది. మనుషులు లోబడి ఉండడం నేర్చుకోకపోతే సంఘంలోనైనా, చెప్పండి, 100 మంది అంటారు, 100 మంది ఉన్నారండి, నేను ధైర్యం చేసి అడిగానంట. సరే, ఏదైనా కొంపలు మునిగిపోతుంటే, అన్యాయం జరుగుతుంటే అడగటం అంతవరకు ఓకే. కానీ ప్రతిదానికి నువ్వు అనవసరంగా నోరెత్తుతున్నావు అనుకో, అది నీకు క్షేమం కాదు. వీళ్ళందరూ మాట్లాడలేకన్నా మెలకుండా కూర్చున్నది ఏమండి? ఏమై ఉండాలని బైబిల్ చెప్తుంది? లోబడి ఉండవలెను. ఎట్లాగంట? చిన్న విషయాలు గొప్ప ఫలితాలు. అర్థమవుతుందా మీకు? చిన్న విషయాలా పెద్ద విషయాలా? లోబడి ఉండడం చిన్న సంగతా పెద్ద సంగతా? కొంతమందికి ఇదిగో ఉంటుంది, ఇక్కడ బుర్రలో పురుగు తొలుస్తూ ఉంటుంది. ఎందుకు అన్నిటికీ ఒప్పుకుంటున్నాను? వద్దు, కాదను, అవిధేయుడిగా ప్రవర్తించు, అవిధేయురాలుగా ప్రవర్తించు, నువ్వు వాళ్ళు అదంటే నువ్వు ఇదను. మనకు సహాయం చేసే చర్చెస్లో కొన్ని కమిటీలు ఉన్నాయి. అక్కడ కూడా ఇట్లా అయిపోయి అమెరికాలో కూడా వీళ్ళు ముందే నాకు చెప్తారు, రాజు మన కమిటీ మిషన్స్ కమిటీ ఉంది కదా, అందులో 5 బాగానే ఉన్నారు, 1-2 మాత్రం అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ మనకు బోడంత అవసరం లేదా అంటున్నారు. వాళ్ళు మన విషయంలోనే కాదు, ఏది చెప్పినా ఎస్ అంటే నో అంటారు, నో అంటే ఎస్ అంటారు. ఉంటారు అన్ని కమిటీస్లో. నిన్న మా పాస్టర్ గారు, ఒక ఆయన మనకు తెలిసిన స్నేహితుడు, ఒక ఆయన, పాస్టర్ గారు కాదు, అంకుల్ సీజల్ అంటున్నారు, ఈ కమిటీస్తో పెట్టుకుంటే ఏది కట్టలేమండి అన్నాడు. దట్ ఈజ్ వై నా కమిటీలు అంటే ఇష్టం లేదన్నాడు. ఇంకొక మాట చూసారా? అంటే టీం వర్క్ ఈజ్ గుడ్, కానీ వీళ్ళకి ఐక్యత లేకపోతే ప్రయోజనం లేదు. లోబడాలి. ఐక్యత ఎక్కడ వస్తుందంటే లోబడుటలో వస్తుంది. ముగించేస్తానులే. ఏమన్నాడు ఇక్కడ? లోబడి విధేయులుగా ఉండవలెను. నెంబర్ 1 పాయింట్. ఉంటారా? ఎవరెవరికి? అధికారులకు, అధిపతులకు. ఏం చేయాలంట? లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలి. మీకు అధికారులు ఎవరు? పిల్లలు, మీ టీచర్లే మీకు అధికారులు, అంతేగా? తరువాత ఒక సత్కార్యం కాదంట, ప్రతి సత్కార్యము, సత్ ప్లస్ కార్యము. ఏమండి? సా అంటేనే మంచి, సు అంటేనే మంచి. సుభద్రమ్మ, ఇదివరకు సుభద్రమ్మ గారు ఉండేది కదా ఇక్కడ మనకి, మా చిన్నప్పుడు ఉండేవాడు. తరువాత సుశీల, సుకన్య, సుశీలము. తర్వాత ఇంకా సుస్మిత, సుచరిత్ర, సుగుణ. ఇవన్నీ ఏంటి చెప్పండి? మంచి సుగుణాలు అన్నమాట. సుతో ఏది ప్రారంభించబడినా అదిగో అక్కడ సుజాత అక్క, చూసారా? సునయన అని పెట్టారు వాళ్ళ అమ్మాయికి పేరు. ఏ నయనము? మంచి నయనం అనమాట. ఇక్కడ ఏం రాయబడిందంటే 2వ మాట మనం చదువుతున్నాం, సత్కారాలు చేయాలి. కొంతమంది అంటున్నారు, ప్రభు మమ్మల్ని సత్కారాలు బత్కారాలు చేయడానికి పిలవలేదు, సంఘాలే కట్టడానికి పిలిచారు అని. దానికి ఎందుకో నేను వ్యతిరేకిని. సంఘానికి బాధ్యత ఇవ్వబడింది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో అపొస్తలులు మేము వాక్యమును పంచుట మాని ఇది చేయడం దేవుని చిత్తం కాదని అన్నారు. అది పట్టుకుంటారు ఇక వెళ్ళి. వాస్తవంగా అప్పుడు వరకు వాళ్ళు కూడా పరిచర్య చేశారు. ఇక టైం లేనందున పనిని వాళ్ళకి అప్పగించి వీళ్ళు అచ్చంగా ఇక స్వార్థ పనిలో ఉన్నారు. అంతే తప్ప పని మానేలా. మానేస్తే ఏమవుద్ది? ఏమండి?
రోడ్లు ఊడిచేవాళ్ళు దాన్ని ఏమంటారు, ధర్నా చేస్తున్నారు అనుకోండి. ఒకరోజు చేశారు ఓకే, 10 రోజులు చేస్తే ఎంత కష్టంగా చెప్తున్నారు చూడండి. 10 రోజులు చెత్త ఎత్తకపోతే ఏమైనా ఉందా? నెల రోజులు ఇంట్లో నుండి చెత్త పట్టగలకపోతే ఏమైనా ఉందా? లేదు. అంటే పంచాయతీ వాళ్ళ సంగతి చెప్పట్లా, మీ అమ్మగారి సంగతి చెప్తున్నా. ఇంట్లో మీ మమ్మీ నెల రోజుల నుంచి ఇల్లు తుడవట్లేదు అనుకో, తుడిచే మీ అక్క కూడా చేస్తుంది అనుకో ధర్నా, ఎలా ఉంటుంది ఇల్లు? ఎలా ఉండాలో అలా ఉంటుంది. గుర్తుంచుకోవాలి, పరిచర్య చేయాలి మనం. ప్రతి సత్కార్యం ఏది మంచిదో ఆ కార్యాలు చేయడానికంట ప్రతి సత్కారము చేయుటకు ఏం చేయాలి? సిద్ధపడి. ఆ రోడ్డు తడుపుతున్నాం కదా, పొద్దుటే నేను అక్కడికి వెళ్ళి మా సూర్యని రమ్మని, అదిగో వచ్చాడు, వాడిద్దరిని పంపించాడు. సూర్య ఏడ్రా అన్నా, నేను రెడీ అవుతున్నాడు సార్ అంటున్నారు. దేనికో మరి నాకు తెలియదు. అక్కడ నేను సోనీని అడిగా, అమ్మ పాండ్స్ పౌడర్ ఉందా అని. నవ్వుతుంది ఆవిడ. పెళ్ళికి వెళ్ళాలమ్మా అన్నా నేను. అప్పుడే వర్తమానం వినబడుతుందిలే. రెడీ అవుతున్నారా? దీనికి కూడా రెడీ అవ్వండి, సిద్ధపడాల్సిందే. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే చెప్పండి, మవ్వ తీసుకెళ్తాను, అమ్మని గారు అని ఉంటారు అక్కడ. హౌ టు ప్రిపేర్, షీ విల్ లెట్ యు నో. సిద్ధపడండి, నేను సిద్ధపడొద్దు అంటలా, రెడీ అవ్వాల్సిందే. మీరు అది ఎట్టబడితే అట్ట వచ్చేయొద్దు మందిరాలకి, నీట్గా రండి. కానీ ప్రతి సత్కారానికి కూడా మంచి పనిని చేయడానికి చెప్పండి సిద్ధపడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఏ మంచి పని చేయవలసి వచ్చినా ఏం చేయాలి? రెడీగా మీరు దూకాలి. కొంతమంది పని అంటే తప్పుకుంటారు. ఈ వాక్యం వాళ్ళకు నచ్చుద్దా? నచ్చదు. మీరు కొంతమంది లేరు. మేము ఏ ఊరు వెళ్ళామండి? గడ్డిపాడు వెళ్ళామా? గడ్డిపాడులో ఒక వర్తమానంలో ఒక మాట ఏంటంటే, యేసయ్య అన్నాడు శిష్యులతో, ఇదిగో అద్దరికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. వెళ్ళాలి కదా. వాళ్ళలో ఒక శాస్త్రి అన్నయ్య గారు, శాస్త్రి గారు మీకు తెలుసుగా, లేఖికుడేమో, వాక్యం బాగా తెలిసినాడు. అంటున్నాడు, ప్రభువా వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ నేను మాత్రం నీతో ఉంటా. కొంతమందికి ఇది పని చేయరు కానీ పాస్టర్ గారితో ఉంటారు. అయ్యగారు మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే ముట్టిదే గారెలు దొరుకుతాయని అయ్యగారితో పాటు. పాస్టర్ గారితో ఉంటే దొరలాగా తిరగొచ్చని. అంటే పరిచర్య చేసేవాళ్ళు నేను అంటలేదు సుమా, సేవకుని బాగా చూసుకోండి. మీ దిట్స్ నాట్ మెంట్ టు యూ. తప్పుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా. యేసయ్యా నేను నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి వస్తా ప్రభు అన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు. అంత పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పుంటాడు కరుణాకర్ గారు? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ పాస్టర్ గారు చెప్పకపోయాను, వద్దులేరా బాబు అనకుండా ఆ మాట అంతా చెప్పాడు. అంతేనా కాదా? అదనమాట. ఎందుకు వద్దన్నాడో కూడా మీకు తెలుసు, ఆయనకి తెలుసు, వాడికి కూడా తెలుసు. పని చేయకుండా పైన తిరిగే వాళ్ళకి ఇలాంటి జవాబు ఇస్తాడు ప్రభు. అంతే తప్ప నాతో ఉండొద్దని దాని అర్థము కానే కాదు. మనం అధికారులకు లోబడి ఉండాలి, అధిపతులకు లోబడి ఉండాలి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. తరువాత మాట చూడండి, చక్కగా ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి అమ్మా, రౌండ్ చేసుకోండి అమ్మా. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును
కనపరచుచు. అందరు చెప్పండి ఈ మాట. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. ఎంతమంది ఎందరి ఎడల? బాగుందా? బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి తప్ప కూర బాగుందా అంటే బాగానే ఉందన్నట్టుంది. ఎవరు బాగోలేదని ఎవరన్నా అంటారా? అంటారా? ఇటు చూడండి, అందరూ మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇటు తిరిగి కరుణాకర్ అయ్య గారు వందనాలండి, అయ్యగారు వందనాలు, బాగున్నారు అయ్య గారు వందనాలండి. అయ్యయ్యో కూర్చోండి అయ్యా, ఫోన్ చేస్తారా? అయ్యో ఎప్పుడు వచ్చారయ్యా, కొంచెం రెస్ట్ తీసుకోండి, అబ్బో అసలు నలిగిపోయాను. ఇటు తిరిగి రే నువ్వు ఇక్కడికి ఎందుకు చేరా, ముందు బయటికి పో. ఈ పనులు పాస్టర్లు కూడా చేస్తారు. ఒక పక్కనేమో ఎక్కడ లేని మితిమించిన ప్రేమ. మా ప్రేమలో కొంచెం అయితే పర్లే, మెక్కట ప్రేమ. ఇదిగో చెంపులా ఉంటాయి, కారుతుంది. మా అమ్మ రోజు కొబ్బరి నూనె, అది ఒక హింసా దినాల్లో నాకు ఇట్లా పెట్టి గుప్పుడు పోసేస్తే ఇక్కడ దాకా కారేది. ఈ స్కూల్లో పిల్లలందరూ వీళ్ళమ్మ మామూలేలే అనుకున్నట్టుగా రాసేది. పొరపాటును కానీ కాదన్నామా ఇక ఉంది. మెక్కటమైన చెంపనాడు కాదు ఎట్లా చెప్పండి. చూడండి, మనం కూడా, మీరే కాదు నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, బయటేమో అయ్యో అయ్యో అయ్యా అయ్యా అమ్మ అంటాం, ఇంటికి వచ్చేసరికి ఎగురుతాం. బైబిల్ ఎందుకో మనకు బోధిస్తుంది మనుషులందరి ఎడల. అంటే ప్రేమ లేదని నేను చెప్పట్లేదు సుమా, ఎక్స్ప్రెషన్స్లో మనం మార్చేస్తాం. మనకు ఒక వ్యూ ఉంది కాబట్టి పర్లేదులే, ఇంట్లో ఉండేవాడేగా భర్త అని, పర్లేదులే. అదే బయట అయితే ఎంతో గౌరవంగా మాట్లాడతాం, మా అమ్మేగా అని. బయట ఎంతో ఇదిగా మాట్లాడతాం, లోపలికి వచ్చేవరకు తల్లిని మాత్రం తోలనాడేస్తాం. భార్య దగ్గరికి వచ్చేవరకు తోలనాడేస్తాం. బిడ్డల దగ్గరికి వచ్చేవరకు బయటి పిల్లల్ని తెగడబొగుడుతాం కొన్నిసార్లు. లోపల పిల్లల దగ్గరికి వచ్చేసరికి పొట్టగొత్తి అచ్చరం ముక్కలేదంటాం. బైబిల్ చెబుతుంది మనుషులందరి ఎడల సంపూర్ణమైన కష్టం. అసలు సాత్వికం చూపించడమే కష్టం. లోబట్టం అన్నాడు, ఇక్కడేం మళ్ళీ సాత్వికం అన్న పదం వాడాడు. మళ్ళా సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు అంటే ఏంటి? ఏమా ఎక్స్పోజింగ్ ఉండాలి. కొంతమంది అంటారు లోపల అసలు నాకు ఎంత ప్రేమో, బయటకు మాత్రమే అట్ట గట్టిగా మాట్లాడతా ఉంటారా? ఏమండి? ఉండరు. పిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడితే అన్ని రోజులు నడవదు. వాళ్ళ మనసు ఎరిగిందనుకో, ఇక తర్వాత నువ్వు జపం చేసినా మళ్ళా కృప పొందలేవు. హృదయం అద్దమని పగిలితే అతకదని రాశాడు ఎవరో ఒక ఆయన. సినిమా వాళ్ళు వాడుకున్నారు దాన్ని. ఇక్కడ అన్నాడు సాత్వికమును మనము కనపరచాలి. దేర్ షుడ్ బి ఏ ఎక్స్పోజర్, దేర్ షుడ్ బి, దాన్ని ఏదో అంటారు, ప్రజెంటేషన్ ఉండాలి. మరీ కనబడకుండా కొంతమంది ఏమో మరీ డాంబికం చూపిస్తారు. దాన్ని వద్దంది బైబిల్. వల్ల లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చూపించి ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా, అయ్యో అని తెగ మెలికలు తిరుగుతారు. వాస్తవంగా లోపల ఏమి లేదు, ప్రేమ లేదు. కొంతమందికి ఏమో నిజంగా ఉన్నా బయటపడరు. అది కూడా అంత మంచిది కాదంట. కనపరచుచు అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయము 2వ వచనములో ఏమన్నా, 3వ వచనమా 2వ వచనములో 3వ భాగం అంట. స్తోత్రం, హల్లెలూయా. సాత్వికమును కనపరచుచు అనండి అమ్మ ఒకసారి నాతో పాటు. సాత్వికమును కనపరచుచు. మార్పు రావాలి. ఓ చిరుబురులాడితే క్రైస్తవులు అని అనుకుంటారు ఎవరన్నా? యేసయ్య ముఖంలోనే ఏముంటుందో చెప్పండి?
సాత్వికుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీరు నా యొద్ద నేర్చుకొనమన్నాడా? నా కాడిని ఎత్తుకొని అన్నాడు. స్తోత్రం. ఆమేన్. సాత్వికుడు, దీన మనస్కులుగా మనం ఉండాలి. వినయ మనస్ ఎట్లాది? సంపదను నాకిచ్చి విలువగు ప్రేమతో నన్ను నింపి, వినయ సంపదను నాకిచ్చి విలువగు ప్రేమతో నన్ను నింపి, సేవలో నిలిపిన ప్రియుడతడు, ప్రియుడేసేనా అతి ప్రియుడు. సేవలో కనుడేసేనా కతి ప్రియుడు, ప్రియుడు ప్రియుడు ఆ ప్రియుడు, ప్రియుని నామమే నా స్మరణం, మాగనుడు నా వరుడు, కరుణి పా. హల్లెలూయా. వినయము కూడా ఒక సంపద. ఆమేన్. ఏముండాలి? వినయ సంపద ఉండాలి. మనకు డబ్బే సంపద అనుకుంటున్నాం మనం. ఎన్ని ఎకరాలు ఉంది? 12 ఎకరాలు అయ్యా సంపద. కానీ వినయ సంపద ఉందా? సాత్వికం అనే సంపద ఉందా? విధేయత అనే సంపద ఉందా? లోబడుట అనే సంపద ఉందా? ఇవన్నీ మనకు కావాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఇవి ఉంటే ఎలా ఉంటుంది అంటారు? దీనివల్ల ప్రయోజనం ఏంటి జగదీష్? ఎవరైనా చెప్పచ్చు, చెప్పండి. ఇవి ఉండుట వలన ఏమిటి ఉపయోగం? ఇమాన్యువల్, చాలా ఉపయోగమే. కానీ ఏంటి దీనివల్ల? దేవుడు మనకు తోడై ఉంటాడు. గుడ్ ఆన్సర్. ఇంకా చెప్పండి కొన్ని. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం అని తెలుస్తుంది. ఇంకా మంచి ఆన్సర్ చెప్పండి. మహిమపరచబడతాడు. పురుషులు కూడా చెప్పచ్చు. చెప్పండి అమ్మా. వినయం మనకుంటే, విధేయత మనకుంటే, లోబడటం మనం నేర్చుకుంటే ఏంటి అసలు? పోస్ట్ మాస్టర్ గారు, ఘనపరచబడతాం, అనేకులకు మాదిరికరంగా ఉంటాం. ఏదో ఒకటి ఉంది నా మనసులో, అది కూడా తెస్తారని చూస్తున్నాం. పరలోక రాజ్యం చేరుతాం. ఎవరితో గొడవలు ఉన్నాం? దగ్గరికి వచ్చారు. ఇంకా అది మనం సంతోషంగా ఉండగలుగుతాం. అంతే. ముందు మనకు క్షేమం. చూసే వాళ్ళకి ఏమైనా ఉంటుంది, ఏంట్రా ఇటు తగ్గిపోయాడు ఏంటి? అరే తగ్గలేదు, వెళ్ళావు ఆడి మీదకి, వెళ్ళావు అని బుర్ర పగలు కొట్టావు, ఆడి తరపుళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి మొత్తం కుటుంబం బుర్రలని పగలు కొడతారు. ఏమవుద్ది? తన కోపమే తనకు శత్రువు, దయ చుట్టంబవు అన్నాడు. మనము దీన మనస్సు కలిగి ఉండాలి. తీతు ఎక్కడున్నాడు? తీతు చెప్పయ్యా. క్రేతులో ఉన్న తీతు అక్కడున్న సంఘానికి ఇదిగో ఈ మాటలు చెప్పవు అని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పెద్దలు నేర్పాలా వద్దా? నేను అనుకోవడం, ప్రభువు వలన పొందిన దానిని నేను మీకు చుచ్చున్నాను. ప్రభువు వలన పొందిన ఈ మాటలు పౌలు తీతుకు అప్పగించుచున్నాడు. తీతేమో మనకు అప్పగించాడు. మనమేమో ఇప్పుడు మళ్ళా సంఘానికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సాత్వికమును కనపరచుచు ఎవరిని, ఇది నేను కూడా నేర్చుకోవాలి. వద్దంటే దూషణ వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఎవరో ఒకళ్ళ కడుపు రగులుతుంది కొన్నిసార్లు. ఎవరో ఒకళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. సరే వాళ్ళు చేసే పనికి అన్నా ఇంకోటి అయినా సరే ఏం చేయకూడదంట? చెప్పండి. ఎవరిని దూషింపక అనండమ్మా. కొంతమంది లేచిన కాడ నుంచి ఎవరో ఒకళ్ళు తిడతారు. ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఏమన్నా వస్తుందా వాళ్ళకి? అమ్మా
నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఇట్లందరి నోళ్ళలో మనం పడ్డామనుకో, అది అంత క్షేమం కాదు. అందరిని దూషించి ఏం తెచ్చిపెట్టుకుంటావు? ఏమీ తెచ్చుకునేది లేదు, క్షేమం లేదు అక్కడ. అందుకని ఎవరిని దూషింపక, ఎట్లాగంట ఆడవాళ్ళకి తెలుసా జగడం అంటే ఏంటో? తెలియకపోతే చెప్పండి, ఎక్కడన్నా చూపిస్తాం అవకాశం దొరికినప్పుడు. చెప్పండి. పురుషుల్లో కూడా ఉంటారా జగడాలు ఆడేవాళ్ళు? ఏమండి, కొంతమంది ఏంటి వెనక తిరిగి ఆయనంగా చూస్తున్నారు. ఉన్నారా? హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటలే, నేనేం కల్పించట్లా. జగడము ఆడని జగడగుండ్లుగా ఉండకూడదు. నేను అనుకోవడం కొంచెం ఇప్పుడు తగ్గినాయి. సువార్త ప్రభావం, అలాగే మరి చదువు ప్రభావం. ఇదివరకన్నంత ఫైట్స్ ఇప్పుడు లేవనుకుంటున్నా. మరి నేను చిన్నప్పుడు తెగ కనబడే ఫైట్లు. అనాగరికత కూడా కొంత దానికి దారి తీస్తుంది. కొట్టుకోటాలు, కరుసుకోటాలు. కుక్కలు ఉన్నాయి, రెండు మీద పడి కరుసుకుని దళ్ళల్లో దూరిపోతాయి. మనుషులు కూడా అలా చేస్తే దానికి దేనికి ఏమన్నా తేడా ఉందా? పశువులకి మనకు తేడా ఉందా? ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటే చక్కగా కూర్చుని మాట్లాడుకోవాలి. అలా కాదండి, ఇలా అనుకోవాలి, చెప్పుకోవాలి తప్ప కలబడిపోవటం అనేది మనకు పద్ధతి. ఇదిగో తీతు, ఓయ్ క్రేతులో ఉన్న తీతు, ఈ సంగతి మీ సంఘానికి చెప్పవో? ఏమని? దేవుని పిల్లలు, సంఘ బిడ్డలు జగడము ఆడని వారుగా ఉండాలని చెప్తావా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జగడం ఆడని వారును ఎవరంట? శాంతులు. శాంతి అని పెట్టుకుంటారు కొంతమంది పేరు. ఉన్నారా? శాంతి, ప్రశాంతి అని కొంతమంది. కాకపోతే శాంతమే ఉందో లేదో చూడాలి అందులో. శాంతి, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతి. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప శాంతి సువార్తనిధి, సిల్వదరా. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता सिल्वदरा, पापहरा शांतिकरा. हे प्रभु यीशु. హల్లెలూయా. గ్రంథికం రాసినట్టున్నారు ఏబి మాస్యలమణి గారు. హే ప్రభు యేసు, జయజేలు పలుకుతూ పిలిచినట్లుగా, హే ప్రభు దేవసుత, దేవుని కుమారుడా, సిల్వధరా, సిల్వను ధరించినవాడా, సిల్వలో వధించబడినవాడా, పాపహర, పాపమును హరించినవాడా, శాంతికర, శాంతమును చేయువాడా. ఆమేన్. శాంతి చేశారంటగా అని మీరు వినలేదు. కానీ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు వినే ఉంటారు. శాంతి చేయడం అని ఆడు చేస్తాడు. శాంతి పందులను పాతి పెట్టేవాడు. నల్లకొండ తెచ్చేవాడు ఏం శాంతి చేస్తాడు? సమాధానకర్త అయిన దేవుడు. మరియలను చూచి మీకు శుభం కలుగునుగాక, మీకు సమాధానం, షాలోమ్ అన్నాడంట.
అలజడి అణిగిపోద్ది అంతే. ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్. శాంతి సమాధాన అధిపతి. చూసారా ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని అక్కడికి వెళ్ళండి అంటాడంట. ఎవరిని? ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళని ఆజ్ఞాపిస్తాడంట. స్తోత్రం, హల్లెలూయా. ముగించేస్తున్నాను. 3వ అధ్యాయం 2వ వచనములో జగడమాడని వారును శాంతులను అయి ఉండవలెననియు వారికి ఏంటో చెప్పండి. ఇదేంటి బల్ల కార్యక్రమం? దేనికి? జ్ఞాపకం చేయడానికి. చెప్పండి ఏమండి? జ్ఞాపకం. ఏం జ్ఞాపకం చేయడానికి? ఆయన మరణమును జ్ఞాపకం చేయడానికి, ఆయన మరణమును ప్రచురించడానికి, యేసును నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని అమెరికాలో ప్రతి చర్చిలో కూడా టేబుల్స్ ఉంటాయి. లార్డ్స్ టేబుల్ అని ఎదురు పెడతారు. దాని మీద క్రింద ఇలా రాస్తారు, డూ దిస్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఏంటి సార్ దేవుని మర్చిపోయామా అంటే మర్చిపోలేదు, ఇంకా మర్చిపోకుండా ఉండడానికి. ఏంటి సార్ స్వార్థ మర్చిపోయామా? మర్చిపోలేదు, మరొక్కసారి నీకు జ్ఞాపకము చేసుకొనడానికై. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఇదైతే ప్రాముఖ్యం. ఏది? బల్లలో పాలు పొందడం. ఒక్క వారం కూడా మిస్ అవ్వరు, కానీ ఎక్కడ సువార్త చేయరు. ఉపయోగం ఉందా? కొంచెం ఇటు చూడండి. అది ఎందుకో తెలియకుండా నువ్వు ఒక్క వారం కూడా మిస్ అవ్వట్లేదు అనుకున్నావు అనుకో, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? దేనికి చేస్తున్నామో మనకు తెలియాలి. స్తోత్రం. నాన్నగారు నేను అనుకోవటం 73, 74, 75, 76 లేక 74, 75, 76 ఏదన్నా కానీ ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. 79 అక్టోబర్ 22న మొబైళ్ళారంట. ఒకవేళ 76లో నేను ఇక్కడ పుట్టానంటే 75లో వచ్చారేమో. 75, 76, 77, 78 ఒక 5 ఏళ్ళన్నా ఉన్నారేమో. నేను ఇక్కడే పుట్టాను. మా అన్న కూడా చిన్నపిల్లాడు కదా. ఆ బోర వేసుకుని వెళ్ళి యేసయ్య రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, యేసయ్యను నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, యేసయ్యను నమ్మమని నాన్నతో పాటుగా వెళ్ళి ఆ బోర పట్టుకెళ్ళి దేవుని మాటలు చెప్పాడు చిన్నప్పుడు, బుడ్డప్పుడు. ఇంకా దానికన్నా చిన్నప్పుడేమో మీకు తెలియంది ఏముంది, ముఖ్యంగా పల్లెల్లో ఆ దినాల్లో మరి చాలా వయసు వచ్చే వరకు. ఇప్పుడంటే పుట్టగానే డైపర్లా అదే డిప్పర్లో డైపర్లు వేస్తున్నారు. అప్పుడు లేవు కదా. మా వాళ్ళ నాన్నగారు ఉండేవారంట, పల్లెటూరు కదా వాళ్ళంతా. గోచి పెట్టుకుని స్నానం చేసేవాడంట ఆయన. ఈ పిల్లాడేమో మా అన్న చిన్నప్పుడు పగలల్లా ఏ నిక్కర లేకుండా తిరిగి వచ్చేవాడంట. సాయంత్రానికి తాత అమ్మడి చేరి గోచి పెట్టుకుని స్నానం చేసేవాడంట. మరి ఇప్పుడు దాకా ఏమీ లేకుండా రోజంతా తిరిగి వచ్చావు, ఇప్పుడు స్నానంకి వచ్చే వరకు నీకు గోచి ఎందుకురా అంటే చూసారా? చిన్నప్పుడు కదా. విషయం ఏంటో అంటే గోచి ఎందుకు పెట్టుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళే కాదు, మన పరిస్థితుల్లో కూడా చాలా విషయాల్లో మనం ఏం చేస్తున్నామో. చాలామంది బల్లలో పాలు పొందుతారు, కానీ ఎందుకు పొందుతున్నారు అన్నటువంటి ద వెరీ ఐడియా ఆఫ్ ఇట్స్ మీనింగ్ వీఆర్ మిస్సింగ్. ఎందుకు ప్రభువు దానిని చేయమన్నాడు? నెంబర్ 1 ఆయనను జ్ఞాపకం చేసుకునడానికి. నెంబర్ 2 ఆయన మరణమును ప్రచురము చేయడానికి. ఈ రెండూ లేకుండా నువ్వు ఇందులో పాలు పంపులు పొందినా ఏమీ లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు ఈ బల్లలో పాలు పొందేటప్పుడు చాలాసార్లు ఏడుస్తారు వీళ్ళు అనుకుంటా. ఎందుకంటే ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన గుండెలు బ్రద్దలవుతాయి.
యేసయ్య మరణం, మరణమును జయించిన మరణం. స్తోత్రం. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. ఖాళీ సమాధిలో కలమయుడగు సాతానుని గర్వ, కలమయుడగు సాతానుని గర్వ ఖండనమాయే గదా సిల్వధరా. हे प्रभु येसु, हे प्रभु देवसुता, हे प्रभु येसु, हे హల్లెలూయా. ఖాళీ సమాధిలో మరణమును ఓ పక్కన దాన్ని లోనబడేసి ఖైదీగా చేశాడని రాస్తున్నాడు, రెండవ పక్కన అది ఖాళీ సమాధి అని కూడా రాస్తున్నాడు. ఒక పక్కన ఫిలాసఫీ, రెండవ పక్కన థియాలజీ, రెండు కనపడుతున్నాయి. చూసారా? యేసయ్య బయటకు వచ్చాడు కదా, మరి ఏమైనట్లు? సమాధి ఖాళీ అయినట్లే. విన్నావా? ఖాళీ అయినట్లే. అటుప్రక్కేమో ఖాళీ అయిందా, లోపల ఎవరున్నారు? మరణం లోపలే ఉండిపోయిందంట. బాగా రాశాడు ఆయన. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. లోపలెట్టి మూత పెట్టాడు ఎవరిని? అందుకే యేసయ్య వెంబడి పరిగెత్తున్నాం మనం. కొంతమంది మత మార్పిడి. కరుణాకర్ గారు డబ్బులు ఎత్తున్నాడు. ఒకవేళ ఇస్తే ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఏదైనా అవసరంలో ఇచ్చి ఉండొచ్చు. ఇక అందరికి ఇచ్చాడా చెప్పండి? ఏమండి? అది వాళ్ళే అంటున్నారు, ఇది వాళ్ళే అంటున్నారు. డబ్బులన్నీ పోగేసుకుపోతున్నారుగా. ఇచ్చినా ఏడుస్తారు. చెప్పండి? తీసుకున్నా ఏడుస్తారు. దేర్ అపాయింటెడ్ ఫర్ దట్. దాని కొరకు వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు. కన్నులు మూయండి, అందరు లేచి నిలబడండి. యేసయ్య సిలువలో తన ప్రాణమును మన కొరకు పెట్టారు. మన పాప